వెల్కమ్ టు స్పీడ్ న్యూస్ దండోరా. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా ఎరువుల కొరత లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఎరువుల నిల్వలు వినియోగంపై సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రైతులకు ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రైవేట్ కంపెనీలలో సహకార సంస్థల్లో ఎరువులు సరఫరా అయ్యేలా ప్రణాళికలు చేస్తున్నామని, ఖరీఫ్ సీజన్కు 16.76 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు కేటాయింపు జరిగిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ భవన్లో ప్రెజెంటేషన్ ఇచ్చారు. కేసీఆర్ను హింసించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పాలన సాగిస్తోందని విమర్శించారు. మహారాష్ట్రతో చారిత్రక ఒప్పందం చేసుకుని కాళేశ్వరం నిర్మించామని, ఈ 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ప్రాజెక్ట్ అయినా నిర్మించిందా అని ప్రశ్నించారు. ధవళేశ్వరం ప్రాజెక్టు కట్టిన కాటన్ మీద కూడా ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వం కమిషన్ వేసిందని, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన కేసీఆర్ను కూడా భవిష్యత్ తరాలు దేవుడుగా కొలుస్తాయన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పాలన గాలి కొదిలేసి రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెప్టెంబర్ 1 నుండి కొత్త బార్ పాలసీని అమలు చేయనుండగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదాయ ఉత్పత్తి కంటే ప్రజారోగ్యం, భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. ఎక్సైజ్ పాలసీని కేవలం ఆదాయ వనరుగా పరిగణించరాదని స్పష్టం చేశారు. తక్కువ ఆల్కహాల్ కలిగిన పానీయాల అమ్మకాలను ప్రోత్సహించడం ద్వారా మద్యం హానికరమైన ప్రభావాన్ని ముఖ్యంగా పేదలపై తగ్గించాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు. కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సుల ఆధారంగా రూపొందించిన కొత్త విధానం బార్ లైసెన్సులను కేటాయించడానికి లాటరీ వ్యవస్థను ప్రవేశపెట్టనుంది. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను అలర్ట్ చేశారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షితంగా ఉండేలా సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. జీహెచ్ఎంసీతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వరద నీటి ఉధృతి ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో ప్రజలను అప్రమత్తం చేయాలని అన్నారు. ఇక రానున్న 3 రోజులు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలోనూ అన్ని విభాగాలతో పరిస్థితిని నిరంతరం సమీక్షించాలని కలెక్టర్లకు స్పష్టం చేశారు. నిర్దేశిత గడువు దాటి అమెరికాలో ఉంటున్న వారిని ఉద్దేశించి భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం కీలక అడ్వైజరీ జారీ చేసింది. ఈ అంశంలో ఉల్లంఘనకు పాల్పడితే కలిగే తీవ్ర పరిణామాలను స్పష్టంగా వెల్లడించింది. పర్యాటక, విద్యార్థి, వర్క్ పర్మిట్స్ సహా వివిధ వీసాలపై అమెరికాలో నివసిస్తున్న భారతీయులను ఉద్దేశించి ఈ హెచ్చరిక చేసింది. యుఎస్ వీసా గడువు నిబంధనలను గౌరవించండని, ఉల్లంఘనలకు పాల్పడితే వీసా రద్దు, బహిష్కరణకు గురయ్యే ముప్పు ఉందని తెలిపింది. గడువు దాటి ఉండటం వల్ల అమెరికాలో ప్రయాణించడం, చదువుకోవడం, పనిచేయడం పైన శాశ్వత ప్రభావం పడొచ్చని హెచ్చరించింది. సంకీర్ణ కూటమి ప్రభుత్వంపై ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. పెంచేది లేదంటూనే జనాలకు చంద్రబాబు పెడుతున్నవి షాకుల మీద షాకులు అంటూ సెటైర్లు వేశారు. ఇవి ట్రూ అప్ ఛార్జీలు కాదు, సామాన్యుడు నడ్డి విరిచే ఛార్జీలు అని చురకలంటించారు. విద్యుత్ సర్దుబాటు, ట్రూ అప్ ఛార్జీలను రాష్ట్ర ప్రజానికాన్ని పీల్చి పిప్పి చేసే ఛార్జీలుగా వైఎస్ షర్మిల అభివర్ణించారు. జనం నెత్తిన చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం పెడుతున్నది గుదిబండ అంటూ ధ్వజమెత్తారు. బీహార్లో ఎస్ఐఆర్ను వ్యతిరేకిస్తూ పలువురు ఇండియా బ్లాక్ నేతలు పార్లమెంటులో నిరసన చేపట్టారు. ఎస్ఐఆర్ను వెనక్కి తీసుకోవాలని వరుసగా 10వ రోజైన మంగళవారం కూడా ప్రతిపక్షాలు నిరసనలు చేపట్టాయి. పార్లమెంటు మకరద్వారం సమీపంలో చేపట్టిన నిరసనలో వామపక్షాలు, డీఎంకే, టీఎంసీ ఎంపీలు సహా కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ పాల్గొన్నారు. మన ఓటు, మన హక్కు, మన పోరాటం, ఎస్ఐఆర్ సైలెంట్ ఇన్విజిబుల్ రిగ్గింగ్ అని రాసి ఉన్న బ్యానర్లు ప్రదర్శించారు. సెప్టెంబర్లో మొదటి వందే భారత్ స్లీపర్ రైలు ప్రారంభమవుతుందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. ఈ కొత్త రైలు భారత రైల్వే వ్యవస్థలో ఒక విప్లవాత్మక మార్పు తీసుకురానుందని అన్నారు. వందే భారత్ స్లీపర్ అనేది ఒక కొత్త రకం సెమీ హైస్పీడ్ రైలు అని, రాత్రిపూట ప్రయాణాలకు సౌకర్యవంతమైన ప్రత్యామ్నాయంగా దీన్ని రూపొందించామన్నారు. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై విచారణ కమిషన్ నివేదిక హాట్ టాపిక్ గా మారింది. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ముదురుతున్న వేళ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ఈ అంశంపై స్పందించారు. నివేదిక లీకులపై తమకు ఎలాంటి ఆసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం కమిషన్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాతే మేము స్పందిస్తామని, ఇప్పుడే బయటకు వస్తున్న ఈ నివేదిక ప్రభుత్వానిదా లేక కాంగ్రెస్ దా అని ఆయన ప్రశ్నించారు. బీజేపీ మొదటి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని చెబుతోందని రామచంద్రరావు గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తమ దర్యాప్తు పూర్తయిందని సిబిఐ తెలిపింది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు అధికారికంగా వెల్లడించింది. ఈ కేసులో సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశాలకు అనుగుణంగా ముందుకు వెళ్తామని తెలిపింది. వివేక హత్య కేసులో ఇంకా విచారించాల్సిందేమీ లేదని, మా తరపు నుంచి దర్యాప్తు ముగిసిందని, దర్యాప్తుపై కోర్టు ఏవైనా ఆదేశాలు ఇస్తే వాటిని అమలు చేస్తామని సుప్రీంకోర్టుకు సిబిఐ తెలిపింది. దీంతో జస్టిస్ ఎంఎం సుందరేశన్ ధర్మాసనం మరోసారి ఈ కేసును విచారించనుందని సమాచారం.
టీమిండియా స్టార్ పేసర్ సిరాజ్ పై క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ప్రశంసల జల్లు కురిపించాడు. 5 మ్యాచ్లకు 5 ఆడి 23 వికెట్లతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడని కొనియాడాడు. వర్క్లోడ్ పై ఉన్న అపోహను తొలగించాడని చెప్పారు. సిరాజ్ ను కొనియాడుతూనే బుమ్రా పేరు ప్రస్తావించకుండా విమర్శలు గుప్పించాడు. వర్క్లోడ్ మేనేజ్మెంట్ పేరిట ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వటాన్ని తప్పుపట్టాడు. ఇవే ఇప్పటివరకున్న స్పీడ్ న్యూస్ దండోరా. చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.